అందరికీ నమస్కారం. కేడి ది డెవిల్ ఎస్ ఈ మూవీ రీసెంట్ గానే ఒక సాంగ్ రిలీజ్ అవటం జరిగింది. అయితే వివాదాల్లో చిక్కుకుందట. అది కూడా మన తెలుగు సింగర్ మంగ్లీ పాడారు ఈ పాట. సో ఒకసారి దీని గురించి వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే అమ్మా. సార్ ఏంటి సార్ అంటే వివాదాల్లో చిక్కుంటుంటే అసభ్యకరంగా ఉందా ఏమన్నా? కేడి ద డెవిల్ సినిమా ఇది కేవిఎన్ ప్రొడక్షన్స్ అని వాళ్ళు రీసెంట్గా జననాయకన్ అంటే వాళ్ళు టైం బ్యాడ్ ఏంటో తెలియదు కానీ ఆ ప్రొడ్యూసర్స్ జననాయకన్ తలపతి విజయ్ సినిమా కూడా ఇప్పుడు రిలీజ్కి నోచుకోలే, ఆగిపోయింది సెన్సార్ దగ్గర. ఎందుకంటే విజయ్ రాజకీయాల్లోకి వచ్చారు, అదొక పెద్ద ఇష్యూ. సరే, అది అలా ఉంది. ఇంకో పక్క టాక్సిక్ ఏది యష్తో భారీ ప్రాజెక్ట్ ఒక ఫిమేల్ డైరెక్టర్తో చేశారు. ఆ టాక్సిక్ ట్రైలర్ కూడా చూసాం. స్టార్టింగే పెద్దగా రభసగా ఉంటుంది. అది కూడా వివాదాల్లో చిక్కుకుంది, ప్రస్తుతానికి ఆగింది. ఇకపోతే ఇప్పుడు ఇది మూడో ప్రాజెక్ట్ ప్రొడక్షన్. ఒకేసారి 3 ప్రొడక్షన్స్ కూడా రన్ అయ్యాయి. అన్ని రెడీ టు రిలీజ్గా ఉన్నాయి. ఏదో ఒక వివాదంతోనే వస్తుంది. అయితే ఇప్పుడు ఇది మన అర్జున్ మేనలుడు సంథింగ్ కొడుకు వరుస అవుతాడు ఆయన, ధ్రువ సర్జా, అర్జున్ సర్జాగా ఈ ధ్రువ సర్జా ఆయన పేరు. సో ఈ ధ్రువ సర్జా హీరోగా ఇంతకుముందు ఫస్ట్ రష్మికతో ఫస్ట్ సినిమా చేసినాడు, రష్మిక మందనతో. సో ఇప్పుడు ఆయన హీరోగా ఒక సినిమా, అదే కేడి ద డెవిల్, కన్నడ సినిమా యాక్చువల్గా. సో ఇప్పుడు అంతా పాన్ ఇండియా కల్చర్ కాబట్టి అన్ని భాషలు రిలీజ్ చేశారు. అయితే అందులో మెయిన్ లీడు సంజయ్ దత్ ఉన్నారు. సంజయ్ దత్తో నోరా ఫతేహా ఎవరో డాన్సరు, ఆమెతో ఆ సాంగ్ చేశారు. అది హిందీలో అన్ని బూతులే, అంటే బూతులు ఇన్ ద సెన్స్ డబుల్ మీనింగ్ ఉన్నాయి. ఓకే. ఏది ఒకప్పుడు ఖల్నాయక్ సినిమాలో సంజయ్ దత్ ఎలాగైతే రోలీకే బీచే క్యా హే ఏదో పాట, మనం పాడొచ్చో పాడకూడదు తెలియదు కానీ, సో ఆ పాట ఎలాగైతే అప్పట్లో పెద్దగా ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేసిందో, సో ఇప్పుడు ఈ పాట కూడా పాట మొత్తం చూసారా. మొన్న ఆయన ఎవరు యాటిట్యూడ్ స్టార్ స్టేజ్ మీద ఎలాగైతే పాడాడో అంతకన్నా భయంకరంగా ఉందండి ఈ పాట. ఇప్పుడు ఆయన కాబట్టి కుర్రోడు అని చెప్పి అందరూ ఓదరగొట్టేశారు కానీ ఇప్పటికే ఈ పాటను ఎవరేం చెప్తారు. అయితే ఇప్పటికే దీని మీద విమర్శలు వచ్చేసాయి. దీని పైగా ఆ హిందీ పాట మన మంగ్లీ పాడారు. ఓకే. సో మంగ్లీ అసలు ఇప్పటికే వివాదాలు ఇరుక్కున్నారు. ఎక్కడో దేవాలయంలో షూట్ చేశారని, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా క్యాన్వాసింగ్ చేశారని, ఆ తర్వాత అరసవెల్లి దేవస్థానంలో మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో పాటు కలిసి వెళ్ళారు. అసలు ఆవిడ వైసీపీ ఆవిడ ఏంటి, రామ్మోహన్ నాయుడు గారు ఆవిడని ఎలా తీసుకెళ్లారని, ఇలాగ రకరకాలుగా విమర్శలు అయితే. ఆ తర్వాత బర్త్డే పార్టీలో గాంజా ఏదో దొరికింది అన్నట్టుగా ఇంకా రకరకాల వివాదాలు అయితే ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా ఇంకో వివాదం. ఆవిడ నిజంగా ఒక బాలీవుడ్ సాంగ్ పాడినందుకు సంతోషపడాలా, వివాదాలు ఇరుక్కున్నందుకు బాధపడాలో తెలియట్లేదు. సో ఆ పాట మన సోషల్ మీడియాలో కొంచెం ప్లే చేశారు. నాకు నిజంగా భావం తెలియదు. నేను 2-3 అడిగి అంటే ఏంటది అలా డైరెక్ట్ పెట్టాడు ఆ పాట అన్నారు. అర్థం తెలిసిన వాళ్ళు ఏంటి అర్థం అంటే చెప్పారు, ఏదో సమ్ బూతు పదాలు లాంటివి. అయితే తెలుగులో మాత్రం దానికి చంద్రబోస్ గారికి ఇచ్చారట. చంద్రబోస్ గారు చాలా అద్భుతంగా చాకచక్యంగా, అటువంటి డబుల్ మీనింగ్ లేకుండా, అంటే అబ్బా ఏంటి ఇలా ఉంది అనిపించేలా కాకుండా చాలా జాగ్రత్తగా, కొంచెం ఆ బూతు కాకపోయినా మంచి పదాలు వాడి ఆయన ఒక పద్ధతిగా రాసేటంట. సో అలా రాయడం వల్ల తెలుగుకి ఇబ్బంది కలగలేదు. బట్ హిందీది ఏదైతే ఉందో ఆల్రెడీ దాని మీద 2-3 కంప్లైంట్ చేయడం, దాన్ని ఇప్పటికీ ప్రస్తుతానికి ఆ లిరికల్ వీడియో ఏదైతే ఉందో, ఇంకా పూర్తి స్థాయి సాంగ్ కాదు, లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. దాన్ని ఆ పదాలు మళ్ళీ లిరికల్ టెక్స్ట్ ఒకటి వేయడము అవన్నీ చూసి వెంటనే స్ట్రైక్ చేసినట్టుంది యూట్యూబ్ వాళ్ళు. సో ప్రస్తుతానికైతే తొలగించారు. దీని మీద అంటే ఏంటి ఈ టాపిక్ ఎటు వెళ్ళిపోతుందంటే, మరలా ఆడదంటే ఒక ఆట బొమ్మ, ఆడదంటే ఒక వస్తువా, ఎంతసేపు ఇట్లాంటి ఐటెం సాంగ్గానే చూపిస్తారా, మంచి సినిమాలు తీరా అనేలాగా చర్చ ఎటు వెళ్ళిపోతుందో తెలియట్లేదు. ఇప్పటికే ఆడవాళ్ళ డ్రెస్సుల మీద, ఆడవాళ్ళ యొక్క వస్త్రధారణ మీద విమర్శలు అయితే వస్తున్నాయి. తాజాగా శివాజీ గారు చెప్పిన టాపిక్స్లో ప్రకారం రభస అయ్యింది. ఇప్పుడు మరలా ఈ డ్రెస్సులు, ఆవిడ కొంచెం నోరా ఫతేహా సంజయ్ దత్ సాంగ్ కొంచెం వల్గర్గా ఉండడం, లిరిక్స్ కూడా వల్గర్గా ఉండడం, ఇదంతా అసలు మీకు ఆడవాళ్ళని అలా చూపించిన తప్ప మంచిగా చూపించడం చేత కాదా అనే స్థాయిలో విమర్శ నడుస్తుంది. మరోవైపు కేరళ లాంటి రాష్ట్రాల్లో
కమల అని ఆవిడ పేరేంటి గుర్తు రావట్లేదు. ఆ కమిటీ ఏదో వేశారు. కమిటీ వేసినప్పుడు ఏదైతే కాస్టింగ్ కోచ్ సంబంధించిన చాలా విస్తుపోయే అంశాలు బయటకు వచ్చాయో, సో ఇండస్ట్రీలో ఇలాగ ఇంకా ఉన్నాయి, ఆడవాళ్ళని ఇలాగ ఆటబొమ్మల్లా చూస్తున్నారు, ఎంతసేపు ఐటెం సాంగ్స్ కి గ్లామర్ రోల్స్ కే పెడుతున్నారు తప్ప కీ రోల్ లీడ్ రోల్ అనేవి తీసుకురావట్లేదు. ఎక్కడో ఒక సంవత్సరంలో ఒక సినిమా కూడా వస్తే గొప్ప, అంతకు మించి రావట్లేదు అనే విమర్శలు అయితే ఉన్నాయి. మొత్తం మీద కేవిఎన్ ప్రొడక్షన్స్ మాత్రం బ్యాడ్ టైం నడుస్తుందనే చెప్పాలి. ఎందుకు బ్యాడ్ టైం అంటున్నానంటే, ఒక పక్క జననాయకన్ ఆగిపోయింది, ఇంకోవైపు టాక్సిక్ ఒకటి ట్రైలర్ వాటి మీద వివాదాలతో ఉంది, ఇప్పుడు ధ్రువ సర్జా ఈ కేడి ద డెవిల్ ఇది కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. సో మొత్తం మీద అంటే ఆ పాట తొలగించేసి ఒక హిందీలోనే తొలగించి చేస్తారా, మిగతా భాషల్లో ఎంతవరకు బూతుల్లో రాశారనే తెలియదు. ఇప్పుడు మెయిన్ కన్నడ బేస్ సినిమా అది. ధ్రువ సర్జా అనేవాడు అర్జున్ గారి రిలేషను, ధ్రువ సర్జా కొంచెం బాడీ కండలు భలే ఉంటాయండి. సో ఆయన సినిమా కాబట్టి పాన్ ఇండియా లెవెల్లో ట్రై చేస్తున్నారు. కాకపోతే కన్నడంలో కొంచెం అలాంటి పదాలు డబుల్ మీనింగ్ వచ్చే పదాలుగా వాడారు. అందుకే దాన్ని హిందీకి డబ్ చేసేసరికి పూర్తి స్థాయి వల్గర్ వర్డ్స్తోనే రాశారు. బట్ మంగ్లీ ఒక ఫిమేల్ అయ్యుండి ఈమె అంత వల్గర్ వర్డ్స్తో ఆ పాటని ఎలా పాడింది అనేది సర్వత్రా చర్చ. నిజంగా ఆవిడకి అర్థం తెలిసి పాడారా, లేదా అర్థం తెలియక పాడారా, లేదా కొన్నిసార్లు ఒక సింగర్ ఒక విధంగా ఇంకో యాంగిల్లో చూస్తే సింగర్ పని ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ పాడించే విధానం, అలాగే ప్రొడ్యూసర్ అవకాశం ఇవ్వడం, దర్శకుడు నాకు ఇలాంటి హస్కీ వాయితో ఈ అమ్మాయితో పాడించండి అని కోరుకోవడం. సో అక్కడ సినిమా డిమాండ్ చేసేది బట్టి దర్శకుడు అడిగితే పాడాలి, తప్పులేదు. ఎందుకంటే ఈ సందర్భంలో ఒకసారి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఒకసారి ఏం చెప్పారంటే, బాలు గారు వాళ్ళ సిస్టర్ శైలజ గారు ఇద్దరు డ్యూయట్ పాట పాడాల్సి వచ్చిందంట, కొంచెం రొమాంటిక్ సాంగ్. అలా పాడాల్సి వచ్చినప్పుడు శైలజ గారు అన్నయ్యతో ఇలాంటి పాట నేను పాడలేను అని చెప్పి వద్దంటే అప్పుడు ఈయనే పిలిచి క్లాస్ స్పీకర్ అంట. ఇక్కడ మనం సింగర్స్ ఆ భావం ఏదైతే ప్రకటన చేయాలో లిరిక్స్ ప్రకారంగా అది గొంతు ద్వారా మనం పలికిస్తాం అంతేని, దానికి నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే నీ పాట వేరే పాడుకో, నా పాట నేను వేరే పాడుకుంటాను, అంతేగాని దర్శకులు సంగీత దర్శకులు చెప్పిన దానికి మనం 100% న్యాయం చేయాలి, మన పని అది అని చెప్పారంట. ఒక వెర్షన్లో చూస్తే ఇది, ఇంకో వెర్షన్లో ఆమె తప్పు లేదు, మ్యూజిక్ డైరెక్టర్ ఏది ఇస్తే అది పాడుతారు. కొన్నిసార్లు సెన్సార్ కట్ అవుతాయి, కొన్నిసార్లు స్ట్రైట్ అవే రిలీజ్ చేసేస్తూ ఉంటారు. సో మరి ఇది అటు తిరిగి ఇటు తిరిగి ఆ ప్రొడ్యూసర్ని హీరోల్ని వాళ్ళని పట్టుకోకుండా మంగ్లీని వివాదం చేయడం కూడా సరైన పద్ధతి కాదు. మరి ఇక్కడితో ఆపుతారా, ఇంకా ముందుకు పోనిస్తారా చెప్పలేము. ఓకే సార్, థ్యాంక్ యూ.